అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లా, ఆ అల్లాహ్ సుబ్హాన వతాలా దయతో అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇంకా మన ఇవాల్టి వీడియో ఏమిటంటే, ఎంతో శక్తివంతమైన వజీఫా. వజీఫా ఏమిటంటారా అంటే, ఒక జిక్ర్ అంటే అల్లాహ్ నామస్మరణ లేదా ఖురాన్లోని ఏదైనా ఆయత్ కావచ్చు. ఆయత్ అంటే ఖురాన్లోని వాక్యాలు. ఇవన్నీ కేవలం మనం మన అవసరాల కోసం అల్లాహ్ సుబ్హాన వతాలాను వేడుకుంటూ మా కోరికలను ఆమోదించు అని ప్రత్యేకంగా చేసే నఫీల్ ఇబాదత్. ఇలా చేసే వాటినే వజీఫా అంటారు. మనం చేయాలే కానీ ఇలా చాలా వజీఫాలు ఉన్నాయి. ఆ అల్లాహ్ సుబ్హాన వతాలా యొక్క కరుణ, దయ అనంతం. ఆ వజీఫాలన్నిటిలోనూ ఇప్పుడు నేను మీకు తెలియజేసే వజీఫా అల్లాహ్ సుబ్హాన వతాలా రెహ్మత్ ఖజానాలోని అంటే కరుణా కటాక్షాల నిధులలో నుండి అతి పెద్ద శక్తివంతమైన ఖజానా అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ వజీఫా మాత్రమే కాదు, అల్లాహ్ సుబ్హాన వతాలా ప్రేమ, కరుణ, దయ, ఆయన మహత్యం ఎంత గొప్పదో. అంతేకాదు, ఇంకా మీరు చాలా తెలుసుకోబోతున్నారు ఇవాల్టి మన వీడియోలో. అసలు ఈ వజీఫా నాకెలా తెలిసిందో చెప్తాను, వినండి. ఇది ఎందుకు వివరిస్తున్నాను అంటే, ఇందులో అల్లాహ్ సుబ్హాన వతాలా ప్రేమ, దయ, ఆయన అద్భుతాలు చాలా ఉంటాయి. అది ఎంత అద్భుతమైన అనుభూతో దానిని మీరు కూడా పొందాలన్న ఒక చిన్న స్వార్థంతో తెలియచేస్తున్నాను. ఇంకా వినేయండి. ఒక 10 సంవత్సరముల ముందు మా నాన్నగారికి తెలిసిన ఒక స్నేహితుడు స్వయంగా వారి ఇబాదత్ అంటే అల్లాహ్ సుబ్హాన వతాలా గారిని పూజిస్తూ ధర్మమైన విషయాలను తెలుసుకొని నేర్చుకొని ఒక చిన్న పుస్తకం స్వయంగా రాసి ముద్రించారు. ఆయన మా నాన్నగారికి కూడా ఆయన పుస్తకమును ఇవ్వటం జరిగింది. అసలు ఆ అంకుల్ అంత ధార్మిక దారిలో నడవటానికి, పుస్తకం రాయటానికి కారణాలేంటో మాకు తెలియదు. కానీ మా నాన్నగారు మాకు ఇలా చెప్పారు. ఆయన గతంలో పూర్తిగా మద్యానికి బానిసంగా మరియు తాగిన మైకంలో ఉండేవారు. అటువంటి వ్యక్తికి అల్లాహ్ సుబ్హాన వతాలా దయతో ఆయనకు అల్లాహ్ సుబ్హాన వతాలా హిదాయత్ ఇవ్వటం జరిగింది. ఆయన ఏ విధంగా మారారో మాకు తెలియదు. కానీ ఆయన విషయంలో మనకు ఖురాన్లోని అల్లాహ్ వాక్యమైన అల్లాహ్ సుబ్హాన వతాలా తాను కోరిన వారికే హిదాయత్తును ఇస్తారన్న మాటే నిజమయ్యింది. అలా ఆ పుస్తకం మా నాన్నగారికి ఆ అంకుల్ బహుమతిగా ఇవ్వటం జరిగింది. అప్పటిలో ఆ పుస్తకంను నేను చూసి అందులో నమాజుల్లోని పఠించే సూరాలు, ఇంకొన్ని పదాలకు అన్నిటికీ అనువాదం మరియు ఇంకా కొన్ని జిక్రులు, కొన్ని సూరాలు ఉండటంతో అప్పటిలో నాకు తెలుసు కదా, నాకు ఇవన్నీ వచ్చినవే కదా అని ఆ పుస్తకమును అంతగా పట్టించుకోలేదు. కానీ ఈ మధ్య కాలంలో 2 నెలల క్రితం నేను నా మనసులో నేను అల్లాహ్ సుబ్హాన వతాలాకు నా కోసం ఏదైనా వజీఫా చదవాలని అనుకుంటున్న రోజులు కూడా అవే. ఆ సమయంలో రోజులానే ఒకరోజు ఉదయమున ఫజర్ అంటే సుబో నమాజును చేసిన తరువాత ఖురాన్ పారాయణం చేసి ఖురానును యథావిధిగా యథాస్థానంలో పెట్టాలనుకొని పెడుతుండగా నాకు ఆ అంకుల్ మా నాన్నగారికి ఇచ్చిన పుస్తకం కనిపించింది. ఆ పుస్తకమును చూసి నా మనస్సులో నేను ఇలా అనుకున్నాను, ఈ పుస్తకంలో నమాజు అనువాదం ఉంది కదా, నేను మన వీడియోస్లో
తెలియని వారికి తెలియచేయటానికి ఉపయోగపడుతుందిగా. సరే చూద్దాము అని ఆ పుస్తకమును క్లుప్తంగా అన్నీ చదువుతూ మొదలుపెట్టాను. అప్పుడు అలా చదువుతుంటే నేను ఇవాళ మీకు తెలియచేసే వజీఫా కనిపించింది. అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్, అల్లాహ సుబ్హాన వతాలా ఆయనను విశ్వసించిన వారికి వారు ఊహించని దగ్గర నుండి వాళ్ళకి సహాయమును చేస్తారన్న ఖురాన్లోని ఇంకో వాక్యము నాకు నా జీవితంలో మరోసారి రుజువయింది. నేను వజీఫా కోసం వెతుకుతుండగా నాకు ఈ వజీఫా కనిపించేలా ఆ అల్లాహ సుబ్హాన వతాలా ఆయన ప్రేమ కారుణ్యంతో నాకు కనిపించేలా చేశారు. అల్హమ్దులిల్లా, ఆ వజీఫా వల్ల నేను ఎంతో మంచి, అలానే నేను కోరుకున్న నా కోరిక నెరవేరింది. ఇప్పుడు కూడా నాకు ఏదైనా చిన్న ఇబ్బంది అనిపించినా సరే ఆ వజీఫాను చదవటానికి ప్రయత్నిస్తుంటాను. ఇది అంతా అల్లాహ సుబ్హాన వతాలా మహిమ మరియు ఆయన మహిమలకు చక్కటి ఉదాహరణ. ఆ వజీఫా మరేదో కాదు, సూరా ఇఖ్లాస్. సూరా ఇఖ్లాస్ అంటే కుల్ హువల్లాహు అహద్ సూరా. నాకు తెలిసి చాలా మందికి కంఠస్థమైన సూరానే ఈ సూరా ఇఖ్లాస్. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. కుల్ హువల్లాహు అహద్ అల్లాహుస్ సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. ఈ సూరానే సూరా ఇఖ్లాస్ అంటారు. ఈ సూరా యొక్క అర్థము, తాత్పర్యం నేను మీకు ముందే ఒక వీడియోలో తెలియచేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. తెలుసుకోవాలనుకుంటున్న వారు ఆ వీడియోను చూడండి. సూరా ఇఖ్లాస్ అర్థం తెలుసుకోవటం వల్ల ఆ సూరా ఎందుకు మరియు ఈ వజీఫా ఎంత శక్తివంతమైనదో మనకు అర్థమవుతుంది. మరి ఎలా, ఏ విధంగా చదవాలి, ఏ సమయంలో చదవాలి, అసలు ఎన్నిసార్లు చదవాలి అంటే ఆడవారు వారి నెలసరిలో ఉన్నప్పుడు కూడా ఈ వజీఫాను చదవచ్చా, చేయొచ్చా అనే మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ వజీఫా ఏ సమయంలో అయినా చదవవచ్చు. దీనికి ప్రత్యేకమైన నియమం ఏమీ లేదు. కానీ నేనైతే ఇప్పటి వరకు మ్యాక్సిమం ఇప్పుడు చదివిన శుక్రవారం అసర్ నమాజ్ చదివిన తరువాత నమాజ్ చదివిన స్థలంలోనే అలానే కూర్చొని ఎవ్వరితోనూ మాట్లాడకుండా పూర్తి శ్రద్ధతో నా ధర్మమైన కోరికను, బాధను మరియు సూరా ఇఖ్లాస్ యొక్క అర్థమును నా మనస్సులో తలుచుకుంటూ అర్థం చేసుకుంటూ వజీఫాను చదవటానికి ప్రయత్నించేదానిని. శుక్రవారమే ఎందుకు చదివేవారు అని మీరు నన్ను అడిగితే శుక్రవారం వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఆ వీడియోలో ఆ సమయం అంటే ఆ అసర్ సమయం ఎంత గొప్పదో వివరించాను. తెలుసుకోవాలనుకున్నవారు అది కూడా వినేయండి. ఆడవారు వారి నెలసరిలో చదవవచ్చా అంటే ఖచ్చితంగా చదవవచ్చు. ఎందుకంటే ఆ సూరా యొక్క అర్థము మీకు తెలిసినప్పుడు ఈ ప్రశ్నకు జవాబు తెలుస్తుంది. అయితే ఈ వజీఫా ఎలా మొదలు పెట్టాలంటే మొదటి నియమం ఖచ్చితంగా వజూ చేసి తీరాల్సిందే. వజూ మీరు శారీరక శుభ్రతను పాటించి చేసుకోవాలి. వజూ ఒక గొప్ప మొదటి అడుగు పవిత్రమైన కార్యాలకు. వజూ నియమాలు, మర్యాదలు కూడా చేసిన వీడియో, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. మొదటగా శుభ్రంగా వజూ చేసుకున్న తరువాత ఒక శుభ్రమైన స్థలములో కూర్చొని ఏకాగ్రతతో, ఎంతో భయభక్తులతో, శ్రద్ధతో అల్లాహ సుబ్హాన వతాలాను మొదటగా మీ మనస్సులోని బాధ, ధర్మమైన కోరికలను, మీ అవసరాలను ఒకసారి మనస్ఫూర్తిగా ఆ అత్యంత కరుణామయుడైన అల్లాహ సుబ్హాన వతాలాతో
మాట్లాడండి. యా అల్లా అంటూ ఆయనకు విన్నవించుకోండి. ఈ వజీఫాను మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారో వివరించి అల్లాహ్ను సహాయం చేయమని అర్థించండి. ఆ తరువాత మీరు ఈ వజీఫా అనే కాదు, ఏ వజీఫాలు విన్నా, ఏ వజీఫాను మొదలు పెట్టాలనుకున్నా దరుదే ఇబ్రాహీంను ఖచ్చితంగా కనీసం ఒక్కసారైనా వజీఫా ముందర మరియు వజీఫా అయిపోయిన తరువాత చదవటం ఎంతో శుభప్రదం మరియు ఎన్నో అల్లాహతాలా నుండి మనకు కారుణ్యం, దయ లభిస్తుంది. కనీసం ఒక్కసారైనా దరుదే ఇబ్రాహీంను పఠించటానికి ప్రయత్నించండి. దరుదే ఇబ్రాహీం అంటే అల్లాహుమ్మ సొల్లెలా మొహమ్మది వాలా ఆలి మొహమ్మదిన్ కమా సొల్లైత అలా ఇబ్రాహీమ వాలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా మొహమ్మది వాలా ఆలి మొహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వాలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. దీనినే దరుదే ఇబ్రాహీం అంటారు. దీనిని 1, 3, 5 లేదా 7 లేదా 11 సార్లైనా పఠించి ఆ తరువాత 300 సార్లు సూరా ఇఖ్లాస్ను ప్రతిసారి బిస్మిల్లాతో మొదలు పెట్టండి. 300 సార్లు అంటే ఒక 100 పూసలున్న ఒక తస్బీ దండను 3 సార్లు అంటే 3 తస్బీ దండలు మొత్తం ఒక్కొక్క పూసను సూరా ఇఖ్లాస్తో చదివి పూర్తి చేయండి. ఆ తరువాత మీరు ఎన్నిసార్లు అయితే దరుదే ఇబ్రాహీంను మొదటిలో చదివారో అన్నిసార్లు మళ్ళీ సూరా ఇఖ్లాస్ 300 సార్లు చదివిన తరువాత దరుదే ఇబ్రాహీంను పఠించండి. ఉదాహరణకు నేను ఈ వజీఫాను చెయ్యాలంటే మొదటగా దరుదే ఇబ్రాహీంను ఒకసారి పఠించి ఆ తరువాత సూరా ఇఖ్లాస్ను 300 సార్లు పఠించిన తరువాత దరుదే ఇబ్రాహీంను చదివేసి ఈ వజీఫాను ముగిస్తాను. ఇలా చదివిన తరువాత మళ్ళీ ఇంకోసారి ఆ అల్ ఖాదిర్ అంటే అసాధ్యమే లేకుండా ఏదైనా సాధ్యం చేసే ఆ అల్లాహ్ సుబ్హాన వతాలాకు మరోసారి మీ విన్నపమును మొరపెట్టుకోండి. ఆ తరువాత మీ పైన మీరు 3 సార్లు ఊపుకోండి లేదా ఒక గ్లాసు నీళ్ళల్లో 3 సార్లు ఊపి ఆ నీటిని అప్పుడే తాగేయండి. ఒకవేళ మీకోసం కాకుండా ఇంకెవరి కోసమైనా సరే వారికి ఈ నీళ్లు తాపించండి, లేకపోతే వారిపైన చదివిన వెంటనే ఊపండి 3 సార్లు. ఇలా ఊపకపోయినా ఏమీ కాదు. ఇలా ఊపడం తప్పనిసరి కూడా ఏమీ లేదు. వజీఫా అయిన వెంటనే దువా చేసుకొని అక్కడి నుండి లేయవచ్చు. ఈ వజీఫా ఒక్క రోజైనా, ఒక పూటైనా లేదా ఎన్ని రోజులైనా, రోజు అయినా చదవవచ్చు. ప్రత్యేకమైన గడువు ఏమీ లేదు. అయితే నాకు తెలిసినంత వరకు 30 లేదా 40 నిమిషాలు ఈ వజీఫా చేయటానికి సమయం పడుతుంది. ఈ 30-40 నిమిషాల్లో చేసే ఈ వజీఫా యొక్క లాభాలు ఎంతో వెలకట్టలేనివి మరియు ఊహించలేనివి కూడా. ఈ వజీఫా యొక్క అంటే సూరా ఇఖ్లాస్ను 300 సార్లు చదివిన వారికి 9 రకములైన పుణ్యములు, భాగ్యములు కలుగుతాయి. అందులో మొదటిది 300 కష్టములు దూరమవుతాయి, సుఖశాంతులు లభిస్తాయి. రెండవది 300 సంవత్సరములు ధ్యానించు పుణ్యములు కలుగుతాయి. 300 సంవత్సరములు శత్రుత్వము, అపాయము, గండములు, తలంపులు మూసుకుంటాయి. మూడవది 300 తలుపులు అల్లాహతాలా కృపతో తెరుచుకుంటాయి. 300 తలుపులు మహాగోప్యంగా తెరుచుకొని రిజక్ని అంటే సిరి సంపదలను, ధనాన్ని ప్రసాదిస్తాయి. నాల్గవది తన జ్ఞానముతో జ్ఞానమును, సహనముతో సహనమును
గ్రహించు శక్తితో గ్రహించు గుణము ప్రసాదించబడుతుంది. 5వది, మనకు ఒక్క రోజులో సాధ్యం కాని పనిని మనం ఈ 30 నిమిషాలలో 300 సార్లతో 36 సార్లు ఖురానే షరీఫ్ పఠనము పూరించు పుణ్యములు లభిస్తాయి. 6వది, 50 సంవత్సరముల పాపములు కడుగబడుతాయి. 7వది, 20 ముత్యపు పగడముల బంగ్లాలు ఒక్కొక్కటి 70,000 తలుపులతో వారి పేర స్వర్గములో వెలుస్తాయి. 8వది, 200,000 అనగా 2 లక్షల రకాతుల నఫీలు నమాజు సలిపినంత పుణ్యము సిద్ధిస్తాయి. 9వది, చనిపోయినప్పుడు 1,10,000 దేవదూతలు జనాజా నమాజులో పాల్గొని సిఫారస్సును చేయుదురు. ఫలితంగా స్వర్గప్రాప్తి సులువగును. ఎంతటి భాగ్యము, ఎంత సులభతరము! అల్లాహ్ ఎంతటి అర్రహ్ముర్ రాహిమూనో కదా! అల్లాహ్ సుబ్హానహువతాలా మీపై, నాపై, మన అందరిపైన ఇంకా రెట్టింపు ఆయన రెహ్మతులను, బర్కతులను అంటే దయను, శుభాలను, ఆరోగ్యాన్ని, విజయాలను మన అందరిపైన కురిపించాలని కోరుకుంటున్నాను. ఆమీన్, ఆమీన్, సుమ్మా ఆమీన్. అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్.